ఎందుకు నిమిత్తం ఇక్కడ కూడుకున్నాము? అసలు చర్చికి ఎందుకు వస్తాం మనం? చెప్పండి, చర్చికి ఎందుకు వస్తాం మనం? మంచిది. దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాము? అవును, విశ్వాసము మంచిదే. మనం దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడుతాడు, లేదా ఇక ముందు కూడా మనల్ని కాచి కాపాడుతాడు కదా. ఆ యొక్క భయంతోనూ భక్తితోనూ మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. దేవుని సన్నిధి రావటం మంచిదే. దేవుడు ఉన్నాడని నమ్మటం మంచిదే. భయంతోనూ మనం దేవుని ఆరాధనలో దేవుని ఆరాధించడం మంచిదే. కానీ ఈ యొక్క ఆరాధన మనకి ఆశీర్వాదంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో పాటు నిరీక్షణ కలగాలని ఉండాలన్నమాట. నిరీక్షణ కలగాలని ఉండాలన్నమాట. విశ్వాసం ఉండాలి మనలో కదా. యెహోషువ గ్రంథము 45వ అధ్యాయము 20-25 వచనాల్లో ఏముంటుందంటే ఒకసారి చెప్తారా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము, ఆ పక్కన కీర్తన గ్రంథం పక్కన ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే దేవుణ్ణి నమ్మకము, విశ్వాసము, ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద మన భయభక్తులతో కలిగి ఆయన విశ్వాసం ఉంచడం వల్ల మన దేవుడు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. కాబట్టి మనం ఆయనతో ఉన్నాము. చూడండి ఒకసారి 45 యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20-25 వచనాలు నేను చూస్తాను. కూడి రండి, జనములు తప్పించుకుని వాళ్ళారా, దగ్గరకు వచ్చి కూడుకునడి. తమ పొయ్య విగ్రహములను మోయుచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరుగాక. పూర్వకాలం మొదలుకొని ఈ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలము కదా దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవాకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిమంతుడు దేవుడును, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. బుద్ధిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందడి కదా. పూర్వకాలము ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు అనమాట. కానీ వాళ్ళకి ఇది ఉన్న కొద్ది విశ్వాసము కోల్పోయింది, వాళ్ళకి కొంత అసహనం వచ్చేసింది, నిరీక్షణ లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక విగ్రహాన్ని, పోత విగ్రహాన్ని చేసుకొని ఇదే మా దేవుడని వాళ్ళు సాగిలు పడి మృక్కుతారు. అప్పుడు దేవుడికి వాళ్ళ మీద కోపం వస్తుంది కదండి. మనం ఓర్పుతోనూ విశ్వాసంతో ఉండాలి. ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉంటుందో దేవుని ఓర్పు కూడా మనకి ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఆ యొక్క ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు. కానీ దేవుడు వాళ్ళని శిక్షించి కూడా మళ్ళీ వాళ్ళని దేవుడు తన ప్రజలుగా చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు కాదండి, సకల మానవులకు, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దేవుడే. ప్రజలు సృష్టికర్తను మర్చి వాళ్ళకు చేసుకున్న సొంత బొమ్మలను ఆరాధించారు. అవి రక్షింపజాలవు, అవి దేవుడి దగ్గరికి మనల్ని చేర్చలేవు. ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం దాన్ని కదండి.